బ్రేకింగ్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లాలో చలో వీరవసారానికి పిలుపునిచ్చారు ఏపీ ఆక్వా రైతు సంఘాలు. ఇవాళ వీరవసారంలో రాష్ట్ర స్థాయి ఆక్వా రైతుల సదస్సు జరగనుంది. యుద్ధ ప్రభావం సాగుతూ జరుగుతున్న దోపిడీపై ఆక్వా రైతు సంఘాలు మండిపడుతున్నాయి. సీడ్, ఫీడ్, ఎక్స్పోర్ట్ కంపెనీల దోపిడీపై పోరాడేందుకు సమీకృతం అవుతామంటున్నాయి. ఆక్వా రంగ సంక్షోభ నివారణకు ఆక్వా రైతులు భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది ఆక్వా రైతులు చలో వీరవసారానికి తరలిస్తున్నారని ప్రకటించారు. ఇందులో భాగంగా కోల్డ్ స్టోరేజ్ల ఏర్పాటు, ప్రతి ఆక్వా రైతుకు విద్యుత్ సబ్సిడీ, ఇతర సమస్యలపై చర్చించనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చేలా గళం విప్పనున్నారు రైతులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి. ఈ రోజైతే ఆక్వా రైతులందరూ కూడా కలిసికట్టుగా చలో వీరవసారానికి అయితే పిలుపునిచ్చారు. సో ప్రస్తుతం వారి డిమాండ్లు కూడా వింటున్నాము. సో ఈ రోజు ఏం చెబుతున్నారు? అఖిల, పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో ఆక్వా రైతులు కదం తొక్కుతున్నారనే చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో గతంలో ట్రంప్ ఎఫెక్ట్, ఇప్పుడు వార్ ఎఫెక్ట్ తో రొయ్య రైతులు పూర్తిగా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. సీడ్ కంపెనీలు ఫీడ్ రేట్లు పెరిగిపోతున్నాయి, ప్లాంట్ యజమానులు సిండికేట్ అవుతున్నారని ఆరోపిస్తూ కూడా వీరవాసరం తులసి కన్వెన్షన్ లో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. మనం ప్రస్తుతం కళ్యాణ మండపంలోనూ ఆక్వా రైతు సంఘం నేతలు తులసి రాంబాబు ఉన్నారు. సార్, ఏం చర్చించబోతున్నారు? ప్రధానంగా మీ సమస్యలు ఏంటి? ప్రధానంగా ఫీడ్ ప్లాంట్ యజమానులు, ప్రాసెసింగ్ ప్లాంట్ యజమానులు సిండికేట్ అయిన విధానంపై మరి చర్చ జరుగుతుంది ఈరోజు. అది దానివల్ల రైతులకి ఇబ్బంది ఎలా జరుగుతుంది, సిండికేట్ వల్ల రైతులు ఇబ్బంది ఎలా పడతారు, ఇదే సిండికేట్ వల్ల కొన్ని చిన్న ప్రాసెసింగ్ ప్లాంట్లు కానీ, ఫీడ్ ప్లాంట్లు, చిన్న ఫీడ్ ప్లాంట్లు కానీ వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. అంటే వ్యవస్థలో అంటే పాము తన పిల్లలు తానే తిన్నట్టు ఆ టైపులో సిండికేట్ వ్యవస్థ తయారైంది. దాని గురించే ముఖ్యంగా ఈ వ్యవస్థని మేము ఎలా ఎదుర్కోవాలి రైతులుగా అన్నది చర్చించుకొని మేధోమాదనం చేసుకొని భవిష్యత్ కార్యాచరణ ప్రకటిద్దామని నిర్ణయించారు. అంటే గతంలో ఉండిలో కూడా మీరు ఇదే టైప్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి సుమారుగా 4 నెలల క్రితం ఆ మీటింగ్ కి సంబంధించి అందులో ఏమన్నా రెజల్యూషన్స్ ఏమన్నా మీకు అమలయ్యాయి? అప్పుడు బీద మస్తాను కూడా ఆయన కూడా వస్తున్నారు. సో అప్పటికిప్పటికి ఏం డిఫరెన్స్? అంటే అన్నప్పుడు ఫీడ్ రేట్ల మీద మాట్లాడుకున్నప్పుడు సిండికేట్ వ్యవస్థ మీద అప్పుడు మాట్లాడుకోలేదు. అయినా సిండికేట్ వ్యవస్థ మీద, సిండికేట్లో తయారైన విధానం మీద మా రైతుల పోరాటం అన్నది ఏదో పిచ్చికి మీద దమ్మాస్త్రంగా తయారైంది మా పని. అంటే దీంట్లో ప్రభుత్వం సాయం కావాలని కోరుతున్నాం. మేము ప్రభుత్వం సాయం ఉంటేనే ఈ సిండికేట్ వ్యవస్థను నిర్మూలించగలమని మా నమ్మకం. ఏంటండి సిండికేట్ అంటే? ఎట్లా మిమ్మల్ని దోచుకుంటున్నారు, లేకపోతే ఎట్లా ధరని వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు? అంటే మెటీరియల్ వాళ్ళకి ఫీడ్ ప్లాంట్లు, ప్రాసెసింగ్ ప్లాంట్ యజమానులు ఒకలే. ప్రతి ఫీడ్ మిల్లు ఆయనకి ప్రాసెసింగ్ ప్లాంట్ ఉంటుంది, ప్రతి ప్రాసెసింగ్ ప్లాంట్ యజమానికి ఫీడ్ మిల్ ఉంటుంది మ్యాక్సిమం. వాళ్ళు ఏం చేస్తారంటే ఫీడ్ వెళ్ళి విధానం, ఫీడ్ కన్జంప్షన్ ఎలా జరుగుతుంది దాన్ని బట్టి వాళ్ళు క్యాలిక్యులేషన్, మెటీరియల్ ఎలా వస్తుందని క్యాలిక్యులేషన్ వస్తారు. మెటీరియల్ మార్కెట్లో 20 రోజుల్లో నెలలో వస్తుంది అనగా ఈ రోజు వాళ్ళకి అప్లై అయిపోతుంది. దాని ప్రకారంగా వాళ్ళు రేట్లు తగ్గించుకుంటాం. దాన్ని బట్టి రేటు అంటే మేము కూడా వాళ్ళకి గిట్టుబాటు అవ్వకపోతే 10 రూపాయలు 5 రూపాయలు తగ్గించడానికి మాకు ఇబ్బంది ఏం కాదు. కానీ ఒక రోజు 20 రూపాయలు, మళ్ళీ నెక్స్ట్ డే 20 రోజులు, 3 రోజులు మళ్ళీ అలా తగ్గించడం వల్ల రైతు కంగారు పడి పార్సిల్ ఆర్డర్ చేస్తారు. అంటే విపరీతంగా పట్టుబడులు, అంటే కౌంట్కి రాకపోయినా మార్కెట్ పోతుందేమో, రేట్ డౌన్ అయిపోతుందేమో, కొనరేమో, మా సరుకు ఏం చేసుకోవాలి, రైతు కంగారు పడి పట్టేయడం వల్ల కల్చరు మొత్తం చెరువు బాగున్నవాడు పట్టేస్తాడు, కంప్లైంట్ ఉన్నవాళ్ళు పట్టేస్తారు. దానివల్ల వ్యవస్థ మొత్తం సర్వనాశనం అయి పరిస్థితి కనబడుతుంది. సరే, ఏంటి ఎంతమంది హాజరవుతారు అనుకుంటున్నారు? ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు? మీకు సుమారు 5,000 నుంచి 8,000 దాకా జనం వస్తున్నారంటే అన్ని జిల్లాలు మొత్తం అన్ని జిల్లాల నుంచి ఆల్రెడీ కూడా వచ్చి ఇక్కడ స్టేయింగ్ చేసి ఉన్నారండి. అప్పటి జనం ఈ మీటింగ్కి అంటే మేము ఎప్పటి నుంచో పడుతున్న కష్టాలు రైతులు ఈ ఒక బాధను చెప్పుకోవడానికి రాష్ట్రం అంతటి నుంచి వస్తున్నారు, అన్ని జిల్లాల నుంచి వస్తున్నారండి. ఈ యొక్క మీటింగ్లో ఈ చర్చలు ఏం జరిగితే ఏం చేయాలని దానికోసం నిర్ణయం తీసుకుంటాం దీని మీద అని చెప్పి అప్పటికే మా నాయకులు చెప్పడం జరిగింది. ఏంటి ఇప్పటికీ సీడు ఫీడు ధరలు తగ్గించామని చెప్తున్నారు కదా, అయినా సమస్యలు ఏంటి? ఏ విధంగా మీరు ఎదుర్కొంటున్నారు ఆ సమస్యని? ఫీడు ధరలు వాళ్ళు చెప్పడం వరకే కానీ అమలు అవ్వట్లా. ఇప్పుడు ఫీడ్ రేటు రా మీటర్లో సోయా కానీ ఏది తగ్గినా
ఫీడ్ రేట్ అలాగే అమ్ముతున్నారు. అలాగే సీడ్ కూడా సరైన నాణ్యమైన సీడ్ ఇవ్వట్లా. ఎవరికో నా క్రాప్ వస్తే నన్ను చూసి నలుగురు ఆ యాత్రికి వెళ్ళడం, ఆడేదో సీడ్ ఇచ్చేయడం, ఆ రకంగా రైతులు బాగా నష్టపోతున్నారు. ఫీడ్ విషయంలో ఏదో ఒక కంపెనీ 4 రూపాయలు పెంచడం, లేకపోతే 4 రూపాయలు తగ్గించడం, అంతేగాని వాళ్ళకి ముడి రా మెటీరియల్ రేట్లు తగ్గినప్పుడు ఫీడ్ రేట్ తగ్గించాలి. అలాగే లేదండి, అది సూచన చేస్తున్నారు. దాని మీదే చర్చించుకుని ఏంటి మనం ఏ ఫీడ్ ప్లాంట్కి ఆపాలి, ఏ ఎక్స్పోర్టర్కి సరుకు ఇవ్వకుండా చేయాలని దాని గురించి చర్చించుకుని ఈ రోజు నిర్ణయం తీసుకుంటాం. ఏంటి సార్ ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? 4-5 మెయిన్ డిమాండ్లు ఏంటి? ప్రధానమైనటువంటి డిమాండ్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది అయితే కనుక జోను నాన్ ఆక్వా జోన్తో సంబంధం లేనటువంటి రూపాయన్నర కరెంట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలండి. ఆ రూపాయన్నర కరెంట్ ఇస్తున్నారు కానీ అది కట్టేది మాత్రం 2 పావుల కట్టే పరిస్థితి వస్తుంది. దాన్ని మేము ప్రభుత్వం అయితే రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదు. ఇక ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్స్పోర్ట్స్ అందరూ కలిసి సిండికేట్ అయిపోయి మమ్మల్ని దోసేస్తున్నటువంటి పరిస్థితి. మా కష్టాన్ని అంటే రైతు అంటే ఏదైనా వాళ్ళ ఇష్టానికి వాడుకుంటారు. అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ అందరూ సిండికేట్ని బదులు కొట్టాలి. ఫీడ్ అమ్మేది వాడే, షీడ్ ఇచ్చేది వాడే, ఎక్స్పోర్ట్లు వాడే. ఈ ఫ్యాక్టరీలు 2 ఫ్యాక్టరీలు పెట్టుకున్న తర్వాత ఎప్పుడు మనకి ఫీడ్ బయటకు వెళ్తుందో చూస్తున్నాడు. ఎప్పుడైతే పట్టుబడి వస్తుందో చూసి ఆ టైంలో రేటు తగ్గించేసి ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉంది. ఓకే, మొత్తం మీద వీరవాసరం తులసి కన్వెన్షన్ జరిగే ఈ సదస్సుకి అయితే ఆక్వా రైతుల్ని అనూహ్య స్పందన వస్తుందని చెప్పుకోవచ్చు. ఫీడ్ సీడ్ సిండికేట్ ని బదులు కొట్టే విధంగా చర్చలు జరగబోతున్నాయి అంటూ కూడా ఇక్కడ ఆక్వా రైతులు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్ సాగర్, థ్యాంక్ యూ.